హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. ఈరోజు వీడియోలో నేను నాగాలాండ్లో కోహిమాలో ఏం చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడున్న కోహిమా మ్యూజియంకి వెళ్ళాము. మామూలుగా నాకు మ్యూజియంస్ చాలా బోరింగ్గా అనిపిస్తాయి, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మేబీ నాగాలాండ్ గురించి మనకి ఎక్కువ తెలియదు కదా, అందుకనేమో. నాగాలాండ్లో యాక్చువల్లీ 16 ట్రైబ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ట్రైబ్స్ వాళ్ళు వాడే టూల్స్, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఆర్ట్స్, డ్రెస్సింగ్, వార్ షీల్డ్స్, వెపన్స్ ఇవన్నీ డిస్ప్లేకి ఉంటాయన్నమాట. ఇక్కడ నంబర్ 3 ఇంకా నంబర్ 4 సేవింగ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ అంట. ఎంత డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇక్కడ సుమీ ట్రైబ్లో రిచ్ లేడీస్ ఇలా రెడీ అవుతారంట. ఈ గోకాటింగ్ దానికి బ్రేక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అక్కడ ఏముందో చదవండి. ఈ స్టోన్స్ ఉంటే చాలంట, మనం ఏం చేయకుండానే రిచ్ అయిపోతామంట. నిజమైతే ఎంత బాగుంది కదా. I am usually not a big fan of museums, but because we know so less about the Naga culture and their lifestyle, I think visiting this museum will be a very good learning experience. And it is fun as well. There's not too much to overwhelm you, but whatever is here is very interesting. ఇక్కడ ఈయన వేసుకుంది ఏంటో తెలుసా? రెయిన్ కోట్. Come follow me. You're the eldest sister? Yeah. Okay. Say cheese. Say cheese. ఇక్కడ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే దానికి చాలా టైం పెట్టుకోవాలి. ఎందుకంటే యూజువల్గానే ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. నడిస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇంకా పండగే పండగ. నేను కాదు కాబట్టి నాకు అంత ఎక్కువ ఆప్షన్స్ కనపడలేదు. తర్వాత కోహిమా వార్ సిమెట్రీకి వెళ్ళాము. ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇక్కడ జరిగిన ఒక బ్యాటిల్లో చనిపోయిన వాళ్ళ గుర్తుకి మెమోరియల్ అనమాట. ఆల్మోస్ట్ 2300 మంది సోల్జర్స్ని ఇక్కడ బరీ చేశారు. We are now at the war cemetery. This is built in memory of all those who lost their lives fighting against the Japanese army during the World War II in 1944. So this is basically a place of respect. This belongs to a soldier from the Assam regiment, his title, name and his age when he died. ఆ గ్రీన్ బిల్డింగ్ కోహిమాలోనే టాలెస్ట్ బిల్డింగ్ అంట. యాక్చువల్లీ ఇది ఒక హాస్పిటల్. దాని పేరు ఆకింగ్ హాస్పిటల్. తర్వాత కొన్ని లోకల్ మార్కెట్స్కి వెళ్ళాము. ఇక్కడ నార్మల్గా మనకు తెలిసినతో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఉంటుంది. సిల్క్ వార్మ్స్, స్నేల్స్ ఇలాగా. We are going to get into the bamboo market now. It has all local vegetables, fruits and some snails as well. Let's see what's in store for us. Thank you. Silk worm, 600 per kg, very costly. It's not
not moving because I touched. Thank you. Okay. Bye. Thank you. Bye. You can go down the tunnel if you want to check the other parts of the market. That's bamboo market from behind. తర్వాత క్యాథలిక్ కెథడ్రల్కి వెళ్ళాము. ఇది ఎంత పెద్దగా పీస్ఫుల్గా ఉందో అసలు. యాక్చువల్లీ కోహిమాలో మీకు జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో కూడా. ఇక్కడ నేను ఒక జాపనీస్ స్టోర్ కనిపిస్తే సరదాగా వెళ్ళాను. థ్యాంక్ఫుల్లీ అంత ఎక్స్పెన్సివ్ కూడా లేదు. సో కొన్ని నాకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కున్నాను. కెఫేస్కి చాలా ఫేమస్ అనమాట. సో నాకు బెస్ట్ అనిపించిన ఒక కెఫేకి వెళ్ళాను, ఎటే కెఫే. So I'll put it on YouTube. That's okay for you, right? Yeah, sure, why not? Okay. So this is Ihilo and he went. He gave me the nicest coffee here in Kohima. Thanks so much. Wow, you're welcome. Yeah. And do you make the coffee here or is it exported from somewhere else? I mean, we are, as of now, we are taking from, we are sourcing from 7 districts. We are using purely Nagaland beans. Oh, it's from Nagaland. Yes, yeah, everything is from Nagaland. Okay. So today we are using Boxer beans. Okay. Thank you. Kohima is really famous for its cool cafes. We didn't really get some time to go check out all the nice cafes here. So I picked one cafe which I thought is the best. It's called Ete Cafe and I really loved it. I'm so proud of my choice. It has very nice ambience, it has nice coffee and it has some nice cinnamon rolls as well. I'm so glad I came here. By the way, Ete in Naga means R, O-U-R-R. So it's our coffee. It's their coffee that they're giving to us. ఈ టిష్యూ పేపర్ చూడండి ఎంత బాగుందో, యూజ్ చేయాలని కూడా అనిపించలేదు. I don't even feel like using it. అది నా కోహిమా స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.